నిశ్యామ్ ఇన్స్టిట్యూట్ విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గెలుపుకి మార్గం ఏమిటి? ఓడిపోయేవారు చేయటానికి ఇష్టపడని పనులు చెయ్యటమే గెలుపుకి మార్గం అండి. ఏపీ తెలంగాణలలో ఐఏఎస్లైన వారి లక్షణాలు చూస్తే అందరిలో కూడా 5 లక్షణాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. దానిలో మొట్టమొదటిది ఏమిటి అంటే వారు చేసే పనిని ప్రేమించారండి. నీ పనిని నువ్వు ప్రేమిస్తే అది నిన్ను ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుందండి. చూడండి, సహజంగా మనం అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతసేపు ఒకరి సాన్నిధ్యంలో మరొకరు ఉన్నా సరే వారికి సమయం తెలియదు. ఫోన్లో మాట్లాడుకుంటే రాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా అలా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అంత అలా ప్రేమించుకుంటారు కాబట్టి. ఒకరి గురించి ఒకరు చాలా కేర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రేమించుకునే వాళ్ళ యొక్క లక్షణం. అదేవిధంగా సబ్జెక్టులను నువ్వు ప్రేమిస్తే, నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు ప్రేమిస్తే, ఎంతసేపు చదువుతున్నా రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా సరే నువ్వు ఏ విధమైనటువంటి అలసట కానీ, ఏ విధమైనటువంటి టెన్షన్ కానీ, ఏ విధమైనటువంటి బోర్ కానీ కొట్టదండి. ఎందుకంటే ప్రేమికులు ఎప్పుడైనా బోర్ కొట్టడం అనేటటువంటి కార్యక్రమంలో ఉంటారా? ప్రేమికులు ఎప్పుడైనా ఒకరి గురించి ఒకరు బోర్ కొడుతుంది అని చెప్పేసి అంటారా? అనరు కదండి. వాళ్ళు కూడా తమ సబ్జెక్టులను ఆ విధంగా ప్రేమించారండి. ఐఏఎస్ అయిన వాళ్ళందరి ఇంటర్వ్యూల్లో కూడా మేము ఎంజాయ్ చేస్తూ చదివాము అని చెప్పేసి అన్నారు. మేము అర్థం చేసుకుంటూ చదివాం, మేము దాన్ని లవ్ చేసాం ఆ సబ్జెక్టులని అని చెప్పేసి అన్నారు. కాబట్టి మొదటి లక్షణం ఏమిటి అంటే నీ పనిని నువ్వు ప్రేమించు. ఇక రెండవది నిరంతర ప్రయత్నం వీరి యొక్క ఆయుధం అండి. ఇది షార్ట్ టర్మ్ ప్రాసెస్లా వాళ్ళు వెళ్ళలేదు, లాంగ్ టర్మ్ ప్రాసెస్. నిరంతరం ప్రయత్నం చేశారు. ఒకసారి ఓడిపోతే రెండవసారి ఓడిపోతే మూడవసారి, ఇలా నిరంతరం ప్రయత్నం చేశారు. రోజు తమ యొక్క ప్రాక్టీస్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరిగిందండి. శక్తి లేనటువంటి నీరు నిరంతరం ప్రవహించటం వల్ల బండరాయి సైతం పగిలిపోతుంది కదా. మరి ఎంత శక్తివంతుడైన ఓ మానవుడా, నీ ప్రయత్నానికి పరాజయం పారిపోదా? విజయం నీ పాదాక్రాంతం కాదా? నీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళదా? ఒక్కసారి ఆలోచించు. ఐఏఎస్లు అయినటువంటి వారి యొక్క అందరి లక్షణాలు కూడా ఇదేనండి. ఒకవేళ ఈసారి ఓడిపోయినా వదిలేటటువంటి సమస్య లేదు. మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నిరంతర ప్రయత్నం వారి యొక్క ఆయుధం అయిందండి. అందువల్లనే వారు విజయం సాధించటము అనేది జరిగింది. బలహీనమైన చీమలు కూడా నిరంతరం బండరాయి మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఆ బండరాయి మీద తన యొక్క ముద్రను వేస్తూ ఉంటాయి కదా. మరి నీ ప్రయత్నం నిరంతరం కొనసాగితే విజయం ఎందుకు నీకు పాదాక్రాంతం కాదు? ఒక్కసారి ఆలోచించు మిత్రమా, ఒక్కసారి ఆలోచించు. వీరి యొక్క మూడవ లక్షణం గమ్యాన్ని కాదు గమనాన్ని కూడా ప్రేమించారు. వాళ్ళు ఎప్పుడూ ఐఏఎస్ అయిన తర్వాత, సివిల్ సర్వీస్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆనందించడం కాదండి. వాళ్ళు ప్రతి క్షణం వారి యొక్క సబ్జెక్టులను ప్రేమించారు. వారిలో నాకు కనిపించింది ఏంటంటే చిన్న పిల్లల మనస్తత్వంలా వాళ్ళు చదివారు. చిన్నపిల్లలు చూడండి, ఒక ఊరు వెళ్ళాలని తల్లిదండ్రులు చెబితే వాళ్ళు బట్టల సర్దడం దగ్గర నుంచి ఎంజాయ్ చేస్తారు, బస్సు ఎక్కడం దగ్గర నుంచి ఎంజాయ్ చేస్తారు, బస్సులో కనిపించేటటువంటి ప్రతి అంశాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బిల్డింగ్లు చూసి ఎంజాయ్ చేస్తారు, పక్షులను చూసి, అదేవిధంగా రోడ్లను చూసి, అదేవిధంగా మనుషులను చూసి ప్రతిదీ వారికి ఆశ్చర్యంగా కొత్త కొత్త విషయాలను నేర్పిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కేవలం ఊరు వెళ్ళిన తర్వాత, ఐఏఎస్ సాధించిన తర్వాత వారు ఆనందించలేదండి. వారు నేర్చుకునే ప్రతి అంశాన్ని ఆనందించుకుంటూ ముందుకు వెళ్ళారు. కేవలం గమ్యాన్నే కాదు గమనాన్ని కూడా వారు ఎంజాయ్ చేశారు. అందువలనే ఆ ఇంటర్వ్యూలో శ్రీజ గారు సెలెక్ట్ అయ్యారు. ఆవిడ ఇంటర్వ్యూలో ఇస్తూ ఏమన్నారు అని చెప్పేసి అంటే, నేను చాలా ఎంజాయ్ చేశాను, సివిల్ సర్వీస్ సిలబస్ చాలా బాగుంది, అందువలనే నేను చాలా హ్యాపీగా చదివాను అని చెప్పేసి అన్నారు. చూడండి, మనం మామూలు సామాన్యులైతే ఏమంటారంటే, అయ్యో బాబోయ్ ఎంత పెద్ద సిలబస్సా, చాలా కష్టమైంది అంటారు. చూసారా, ఆలోచన సరళిలో వచ్చినటువంటి మార్పు చూడండి ఎలా ఉందో. సో గమనాన్ని కూడా ప్రేమించడం అలవాటు చేసుకోండి. గమ్యాన్నే కాదు, ఆటోమేటిక్గా మీ జీవితాలన్నీ కూడా అద్భుతంగా మారిపోతాయి. ఇక వీరి 4వ లక్షణం మార్పుకి సిద్ధంగా ఉన్నారు. తమ ఆలోచనల్లో ఏ మార్పు రావాలన్నా సరే, తమ యొక్క విధానాలలో ఏ మార్పు రావాలన్నా సరే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మెడికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు జనరల్ స్టడీస్ నేర్చుకోవడానికి వాళ్ళ బ్రెయిన్ని మార్చారు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు
ఏ పాలిటిక్సో ఎకనామిక్సో ఆప్షన్లుగా తీసుకుని విజయాలు సాధించడం జరిగింది. అంటే వాళ్ళు మార్పుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారే మారకపోతే రేపొద్దున సమాజాన్ని ఎలా మార్చగలరు? ఈ ప్రపంచంలో ప్రతిదీ మారుతూనే ఉంటుంది, మార్పు మాత్రమే శాశ్వతంగా ఉంటుందండి. కాబట్టి మిత్రులారా, మార్పుకి భయపడకండి, దాన్ని స్వాగతించండి. మార్పుకి భయపడినంత కాలం నీ బ్రతుకు బాగుపడదు. ఒక్కసారి మాత్రమే వాడి పారేసే టిష్యూ పేపరే 100 మార్పులకి గురైంది. మరి 100 ఏళ్ల పాటు జీవించేటటువంటి నీ జీవితం ఎన్ని మార్పులను స్వాగతించాలి? ఒక్కసారి ఆలోచించు. ప్రతిదీ మారుతుంది, నువ్వు కూడా మారు. నీ యొక్క ఉన్న అవలక్షణాల నుంచి మంచి లక్షణాల వైపు, బద్ధకం నుంచి భవిష్యత్తు వైపు, నిర్లక్ష్యం నుంచి ప్రణాళిక వైపు నిరంతరం మారుతూ ఉండు. నీ బ్రతుకు అద్భుతంగా మారుతూ ఉంటుంది, విజయ పదం వైపు కొనసాగుతూ ఉంటుంది. అదే యువ ఐఏఎస్లు మనకిచ్చేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి సందేశం. వీరిలో ఉన్న 5వ లక్షణం సహనం అండి. చాలామంది ఎందుకు ఓడిపోతారంటే చివరి క్షణంలో సహనాన్ని కోల్పోవటం వల్ల, వారి యొక్క ప్రయత్నాన్ని విజయానికి కేవలం 1 అడుగు ముందు ఆపివేయటం వల్ల వారు ఓడిపోతారండి. ఆ సహనంతో ఆ చివరి అడుగు కనుక వేస్తే వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారండి. లేదా సహనం కోల్పోయి చివరిలో ఆ పనిని నిర్లక్ష్యంతో చేయటం వల్ల వారు ఓడిపోతారు. అంటే నువ్వు సహనం లేకపోతే ఆగిపోవడమైనా జరుగుతుంది, లేదా చేస్తున్న పనిని నిర్లక్ష్యంతో చేయటం వల్ల అయినా ఆ పని వృధాగా అయిపోవడం అనేది జరుగుతుందండి. కాబట్టి గెలిచిన యువ ఐఏఎస్లందరూ మనకు చెబుతున్న మరో ముఖ్యమైన పాఠం, సహనంతో ఉండండి. గెలుపు వచ్చేంత వరకు సహనంతో ఉండండి, జీవితాంతం సహనంతో ఉండండి. సహనం ఇచ్చే ప్రతిఫలం ఏమిటి అంటే విజయాన్ని పువ్వుల్లో పెట్టి మరి మీకు ఇవ్వడం జరుగుతుంది. అసహనం మిమ్మల్ని అర్ధాంతరంగా పరాజయం వైపు తోసేస్తుంది. కాబట్టి ఈ 5 లక్షణాలని మనలో కూడా అలవాటు చేసుకుందాం. మనం చేసేటటువంటి ప్రయత్నాలలో వీటిని కూడా పొందుపరుద్దాం. విజయ పదం వైపు మనం దూసుకుపోదాం. అలా మీరంతా కూడా దూసుకుని వెళతారని నేను ఆశిస్తున్నాను. విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.